హాయ్ అండి. వెల్కమ్ టు ఆచార్యశ్రీ అకాడమీ. మనము ఇవాళ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టాపిక్ ఇంపార్టెంట్ డేట్స్ అండ్ థీమ్స్ తోటి ఇవాళ టాపిక్ ఉంటుందండి. మనకి చాలా ఎగ్జామినేషన్స్లో జిఎస్ పార్ట్లో ఈ ఇంపార్టెంట్ డేట్స్ అలాగే థీమ్స్కి సంబంధించి 2 నుంచి 3 బిట్స్ వరకు మనకి మ్యాక్సిమం రావడానికి అవకాశం ఉంటాయండి. సో 2021 జాన్యువరి మంత్ నుంచి ఈ డేట్స్ వాటి యొక్క థీమ్స్ అనేవి చూద్దామండి. సో జాన్యువరి మంత్ అండి. సో ఫస్ట్ జాన్యువరి వచ్చేటప్పటికండి గ్లోబల్ ఫ్యామిలీ డే. 4th జాన్యువరి వరల్డ్ బ్రెయిలీ డే. బ్రెయిలీ లిపి అంటే మనకు తెలిసింది కదండి, బ్లైండ్ పీపుల్కి సంబంధించిన లిపి. ఆ రోజు వరల్డ్ బ్రెయిలీ డే. 9th జాన్యువరి ప్రవాసీ భారతీయ దివస్ ఆర్ ఎన్ఆర్ఐ డే. దీని యొక్క థీమ్ వచ్చేటప్పటికండి కాంట్రిబ్యూటింగ్ టు ఆత్మ నిర్భర్ భారత్. ఈ ప్రవాసీ భారతీయ దివస్ అనేది దేనికి సంబంధించిందంటేనండి, మన ఎన్ఆర్ఐ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫారెన్లో ఉన్న వాళ్ళు ఈ దానికి సంబంధించిన డే అనేది సెలబ్రేట్ చేస్తారు. 9th జాన్యువరి ఎందుకు దానికి ఇంపార్టెన్స్ అంటే గనక, మనకి మహాత్మా గాంధీజీ గారు సౌత్ ఆఫ్రికా నుంచి 9th జాన్యువరి 1915లో ఇండియాకి రావటం జరిగిందండి. సో ఆయన వచ్చిన డేట్ని అలా గుర్తు చేసుకోవటానికి 9th జాన్యువరి అనేది పెట్టుకున్నారు. నెక్స్ట్ 10th జాన్యువరి అండి వరల్డ్ హిందీ డే. నెక్స్ట్ 11th డెత్ యానివర్సరీ ఆఫ్ లాల్ బహదూర్ శాస్త్రి. ఈయన మనకి సెకండ్ పిఎంగా ఉండటం జరిగిందండి. లాల్ బహదూర్ శాస్త్రి గారు ఫారెన్ కంట్రీ తష్కట్లో చనిపోవటం జరిగిందండి. ఫారెన్లో చనిపోయిన మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ ఈయనేనండి. ఇంకా వేరే ఏ ప్రైమ్ మినిస్టర్ కూడా మనకి అవుట్ ఆఫ్ ద కంట్రీ చనిపోలేదు, ఈయనే మొట్టమొదటి ఆయన. సెకండ్ అండి 12th జాన్యువరి నేషనల్ యూత్ డే. థీమ్ వచ్చేటప్పటికి ఛానలైజింగ్ యూత్ పవర్ ఫర్ నేషన్ బిల్డింగ్. నేషనల్ యూత్ అంటే మనకి తెలిసిందే కదండి, మనకి వివేకానంద బర్త్డేని ఈరోజు సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 15th జాన్యువరి ఇండియన్ ఆర్మీ డే. నెక్స్ట్ తర్వాత అండి జనవరి 18th నుంచి ఫిబ్రవరి 17th వరకు ఆల్మోస్ట్ ఒక 1 month పాటు నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ అని చెప్పేసి దీన్ని స్టార్ట్ చేశారండి. జనవరి 18th నుంచి ఫిబ్రవరి 17th వరకు. 23rd జాన్యువరి పరాక్రమ్ దివస్. ఇది ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నారో చూడండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హాస్ డిసైడెడ్ టు సెలబ్రేట్ ద 125th బర్త్ యానివర్సరీ ఇయర్ ఆఫ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్. మనకి బిట్స్ లో ఇది అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందండి. ఈ పరాక్రమ్ దివస్ ఎవరి బర్త్డేని పురస్కరించుకొని సెలబ్రేట్ చేస్తున్నారు? నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని చెప్పేసి అడగచ్చండి. అలాగే ఎన్నో బర్త్ యానివర్సరీ వర్క్ చేస్తున్నారు అని కూడా అడగచ్చు. 125th గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అండి 24th జాన్యువరి వచ్చేటప్పటికి నేషనల్ గర్ల్ చైల్డ్. 24th జాన్యువరి ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఈసారి థీమ్ చూడండి, రికవర్ అండ్ రీవైటలైజ్ ఎడ్యుకేషన్ ఫర్ ద COVID-19 జనరేషన్. చూడండి, ఈసారి మనకి కోవిడ్ వల్ల మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా చాలా ఇబ్బంది గురైందండి. ఎందుకు అంటే కనుక ఎవరు స్కూల్స్కి వెళ్ళడానికి లేదు, ఇబ్బంది అనేది క్రియేట్ అయింది. కాబట్టి దాని నుంచి రికవర్ అవ్వాలి. తర్వాత మన ఎడ్యుకేషన్ని రీవైటలైజ్ చేసుకొని ఎవరికి ఉపయోగపడాలండి? COVID-19 జనరేషన్కి కావాలి అని చెప్పేసి థీమ్ అనేది ఇవ్వటం జరిగిందండి. నెక్స్ట్ 25th జాన్యువరి నేషనల్ ఓటర్స్ డే. ఈసారి థీమ్ వచ్చేటప్పటికి మేకింగ్ అవర్ ఓటర్స్ ఎంపవర్డ్, విజిలెంట్, సేఫ్ అండ్ ఇన్ఫార్మ్డ్. నేషనల్ ఓటర్స్ డే ఈ 25th జాన్యువరి ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నాము అంటేనండి, మనకి రిపబ్లిక్ డే ముందు రోజు అంటే మనము కాన్స్టిట్యూషన్ 1949 అప్రూవ్ చేసుకున్న తర్వాత 1950 నుంచి అమలుకి వచ్చిందండి. అమలుకి వచ్చిన ముందు రోజే మనకి ఎలక్షన్ కమిషన్ అనేది ఫామ్ అయింది. సో ఎలక్షన్ కమిషన్ ఫామ్ అయ్యి మనకి ఓటు హక్కు అనేది రావటం జరిగింది. సో అందుకని ఈరోజు నేషనల్ ఓటర్స్ డే అని చెప్పి సెలబ్రేట్ చేస్తారండి. నెక్స్ట్ 25th జాన్యువరినే నేషనల్ టూరిజం డే. దీనికి వచ్చేటప్పటికి థీమ్ దేకో అప్నా దేశ్. సో టూరిజం అంటే అంతే కదండి, మొత్తం దేశం అంతా తిరగటం. సో ఈసారి థీమ్ ఏం పెట్టుకున్నారు? మా దేశాన్ని చూడండి, దేకో అప్నా దేశ్. 26th జాన్యువరి ఇంటర్నేషనల్ కస్టమ్స్ డే.
థీమ్ వచ్చేటప్పటికండి కస్టమ్స్, బ్లాస్టరింగ్, రికవరీ, రెన్యువల్ అండ్ రీసెలైన్స్. ఇదండి. సో కస్టమ్స్ కి ఎలా ఉండాలి అనే దానికి సంబంధించి ఈ థీమ్ అనేది ఈసారి తీసుకున్నారు. నెక్స్ట్ 30th January మార్టర్స్ డే ఆర్ షహీద్ దివస్. మహాత్మా గాంధీ గారు చనిపోయిన రోజుని మనకి షహీద్ దివస్ అని చెప్పేసి 30th January సెలబ్రేట్ చేస్తారండి. అలాగే 31st January 2021 లాస్ట్ సాటర్డే చూడండి, లాస్ట్ సండే ఆఫ్ జాన్వరి ఏదండి, వరల్డ్ లెప్రసీ డే. ఈసారి థీమ్ చూడండి, బీట్ లెప్రసీ, ఎండ్ స్టిగ్మా అండ్ అడ్వకేట్ ఫర్ మెంటల్ వెల్ బీయింగ్. బీట్ లెప్రసీ అంటేనండి కుష్టు వ్యాధికి సంబంధించిందండి ఇది. సో దాన్ని బీట్ చేయాలి, అలాగే స్టిగ్మా మన యొక్క స్టెమినాని పెంచుకోవాలి, అలాగే మన మెంటల్ వెల్ బీయింగ్ ని కూడా పెంచాలి అని చెప్పేసి థీమ్స్ అనేవి ఇవ్వటం జరిగిందండి. మనకి ఎగ్జామినేషన్స్ లో ఎక్కువగా అడిగేవండి. ఈ ప్రవాస్ దివస్ అనేది మనకి పాలిటీలో కూడా ఇంపార్టెంట్ అండి. తర్వాత యూత్ డే అనేది బాగా అడుగుతారు, బ్రైలీ డే కూడా అడుగుతుంటారండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది కొత్తగా వస్తున్నదండి, 23rd January పరాక్రమ్ దివస్ అనేది బిట్స్ అడగటానికి అవకాశం ఉంది, 24th January. అలానే ఓటర్స్ డే వచ్చేటప్పటికి పాలిటీ రిలేటెడేనండి. టూరిజం, వరల్డ్ లెప్రసీ డే కూడా ఒకటి బాగా అడుగుతారండి. ఓకేనా, ఇది జనవరికి సంబంధించండి. నెక్స్ట్ ఫిబ్రవరి మంత్ అండి. సో February 2 వరల్డ్ వెట్లాండ్స్ డే. ఈసారి థీమ్ వెట్లాండ్స్ అండ్ వాటర్. సో వరల్డ్స్ వెట్లాండ్ డే అనేది జాగ్రఫీ రిలేటెడ్ టాపిక్ లో మీకు బిట్స్ రావడానికి అవకాశం ఉంటుందండి. చాలా 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 అంటే చాలా ఇంపార్టెంట్. వరల్డ్స్ వెట్లాండ్ డే థీమ్ వచ్చేటప్పటికి వెట్లాండ్స్ అండ్ వాటర్. February 4 ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యూమన్ ఫెటర్నిటీ. దీని థీమ్ వచ్చేటప్పటికండి ఏ పాత్వే టు ద ఫ్యూచర్. February 4 వరల్డ్ క్యాన్సర్ డే. ఐ యామ్ అండ్ ఐ విల్ దీని యొక్క థీమ్. సో వాడు ఒక్కొక్కసారి ఏమడుగుతుంటారంటేనంటే బిట్స్ ఇలానే డైరెక్ట్ డేట్ తోటి రిలేటెడ్ అయినా ఇవ్వచ్చు, లేకపోతే డే తోటైనా రిలేట్ అయ్యొచ్చండి, లేకపోతే మనకి థీమ్ ఇస్తారు ఐ యామ్ ఐ విల్ అని పెట్టి వరల్డ్ క్యాన్సర్ డేనా, వరల్డ్ లెప్రసీ డేనా ఇలాంటివి అడుగుతుంటారండి. సో అందుకని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ February 6 ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో టాలరెన్స్ ఫర్ ఫీమేల్ జెనెటికల్ మ్యూటిలేషన్. దీనికి వచ్చేటప్పటికండి థీమ్ నో టైమ్ ఫర్ గ్లోబల్ ఇన్యాక్షన్, యునైట్ ఫండ్ అండ్ యాక్ట్ టు ఎండ్ ఫీమేల్ జెంటిల్ మ్యూటిలేషన్. ఓకేనా అండి, ఇది February 6. February 10 వరల్డ్ పల్సెస్ డే. థీమ్ వచ్చేటప్పటికండి న్యూట్రిషియస్ సీడ్స్ ఫర్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్. సో వరల్డ్ పల్సెస్ డే అంటేనండి దీనికి సంబంధించి వాళ్ళ థీమ్ ఏం పెట్టుకున్నారంటే విత్తనాలు అనేవి చాలా న్యూట్రిషియస్ గా ఉండాలి, న్యూట్రిషనల్ వాల్యూతో ఉండి ఎలా ఉండాలి ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్. మనం ఇప్పుడు ప్రెసెంట్ యూజ్ చేసుకుంటూ ఫ్యూచర్ ని కూడా ఏవైతే మనం యూజ్ చేసుకున్నామో ఆ ఫ్యూచర్ కూడా అలానే ప్రొటెక్ట్ చేసి ఇవ్వాలి అనే దానికి సంబంధించిందండి ఇది. సో February 11 ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్. థీమ్ వచ్చేటప్పటికి ఉమెన్ సైంటిస్ట్ ఎట్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ ద ఫైట్ అగెన్స్ట్ COVID-19. నెక్స్ట్ February 13 వరల్డ్ రేడియో డే. న్యూ వరల్డ్ న్యూ రేడియో. సో న్యూ వరల్డ్ న్యూ రేడియో అని ఇచ్చారనుకోండి, వరల్డ్ రేడియో డే అని కనిపెడతాం. సో వాడు ఏది తీసుకోవచ్చండి, దీంట్లో మనకి February 13 అనేది తీసుకోవచ్చు. నేషనల్ ఉమెన్స్ డే February 13 సెలబ్రేట్ చేస్తున్నారు. ఎందుకోసము అంటే కనుక సరోజిని నాయుడుస్ బర్త్ యానివర్సరీ. నెక్స్ట్ అండి February 20 వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్. దీని యొక్క థీమ్ ఏ కాల్ ఫర్ సోషల్ జస్టిస్ ఇన్ ద డిజిటల్ ఎకానమీ. డిజిటల్ ఎకానమీ అనేది తీసుకున్నారండి. సో వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్ అని దీంట్లో కూడా మనకు జస్టిస్ కనపడింది కాబట్టి ఇక్కడ జస్టిస్ ని మనం ఒక కోడ్ లాగా పెట్టుకోవచ్చు. కానీ డేట్ వచ్చేటప్పటికండి February 20. February 21 ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే. ఇక్కడ థీమ్ వచ్చేటప్పుడు చూడండి ఫాస్టరింగ్ మల్టీలింగ్వలిజం ఫర్ ఇంక్లూజన్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ సొసైటీ. మల్టీలింగ్వలిజం అని ఉంది కాబట్టి ఇది మదర్ లాంగ్వేజ్ కి సంబంధించి అని మనం కోడ్ పెట్టుకోవచ్చండి.
డేట్ వచ్చేటప్పటికి ఫిబ్రవరి 21. నెక్స్ట్ దండి ఫిబ్రవరి 22 వరల్డ్ థింకింగ్ డే. థీమ్ వచ్చేటప్పటికి పీస్ బిల్డింగ్. థింకింగ్ అంటే మన ఆలోచన అండి. వరల్డ్ థింకింగ్ డే, ఆలోచన ఎలా ఉండాలి, పీస్ బిల్డింగ్ అనేది ఈసారి వాళ్ళు టాపిక్ ఇచ్చుకున్నారు. ఓకేనా అండి. నెక్స్ట్ దీని యొక్క థీమ్ అండి ఫిబ్రవరి 28 నేషనల్ సైన్స్ డే. దీని యొక్క థీమ్ ఫ్యూచర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎస్టిఐ, అలానే ఇంపాక్ట్స్ ఆన్ ఎడ్యుకేషన్, స్కిల్స్ అండ్ వర్క్. దీనికి సంబంధించి ఇది థీమ్ ఇవ్వటం జరిగిందండి. నేషనల్ సైన్స్ డే ఫిబ్రవరి 28. నెక్స్ట్ మార్చ్ మంత్ కండి, అంటే ఒకసారి చూద్దామండి. సో మనకి దీంట్లో ఇంపార్టెంట్ వచ్చేటప్పటికండి వెట్లాండ్స్ డే, వరల్డ్ క్యాన్సర్ డే, నెక్స్ట్ తర్వాత ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ అని ఒకటి చూడొచ్చండి. నెక్స్ట్ తర్వాత వరల్డ్ రేడియో డే. ఈ థీమ్స్ని బట్టి మనం ఈ రెండు అయితే గుర్తుపట్టేయచ్చండి. వరల్డ్ రేడియో దీనికి సంబంధించి ఫిబ్రవరి 13కి వచ్చేటప్పటికి డేట్ గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ తర్వాత ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే కూడా గుర్తుపట్టచ్చు థీమ్ని బట్టి, కానీ డేట్స్ ఇక్కడ ఇంపార్టెంట్ చూసుకోవాలి. వరల్డ్ థింకింగ్ డే ఏం థింక్ చేసుకుంటాం అంటే కనుక పీస్ని బిల్డ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికండి నేషనల్ సైన్స్ డే, ఇది ఒకటి థీమ్ గుర్తుపెట్టుకోండి. ఇది ఫిబ్రవరి మంత్ కండి. నెక్స్ట్ మార్చ్ మంత్కి. సో 1 జనవరి వచ్చేటప్పటికండి జీరో డిస్క్రిమినేషన్ డే. సో థీమ్ వచ్చేటప్పటికండి ఎండింగ్ ఇన్ఈక్వాలిటీస్. ఎండింగ్ ఇన్ఈక్వాలిటీస్ అని తీసుకున్నారంటే థీమ్ దేనికి సంబంధించండి, జీరో డిస్క్రిమినేషన్. మార్చ్ 1. మార్చ్ 1 అలానే వరల్డ్ సివిల్ డిఫెన్స్ డే. దీని యొక్క థీమ్ స్ట్రాంగ్ సివిల్ ప్రొటెక్షన్ టు ప్రిజర్వ్ ద నేషనల్ ఎకానమీ. ఓకేనా అండి. డిఫెన్స్ స్ట్రాంగ్ గా ఉండాలి అని చెప్పేసి దీనికి చెప్తుంది. చూడండి, స్ట్రాంగ్ సివిల్ ప్రొటెక్షన్ టు ప్రిజర్వ్ ద నేషనల్ ఎకానమీ. నేషనల్ ఎకానమీని కాపాడుకోవడానికి సివిల్ ప్రొటెక్షన్ కావాలి అని చెప్తున్నారు. ఇది మార్చ్ 1. 3 మార్చ్ వరల్డ్ వైల్డ్ లైఫ్ డే. ఈసారి థీమ్ ఫారెస్ట్ అండ్ లైవ్లీహుడ్స్, సస్టైనింగ్ పీపుల్ అండ్ ప్లానెట్. సో ఇదొకటి ఇంపార్టెంట్ ఏనండి. వరల్డ్ లైఫ్ డే, ఫారెస్ట్, లైవ్లీహుడ్స్, సస్టైనింగ్ పీపుల్ అండ్ ప్లానెట్ ఇచ్చాడు. 3 మార్చ్ వరల్డ్ హియరింగ్ డే. హియరింగ్ కేర్ ఫర్ ఆల్, స్క్రీన్, రీహాబిలిటేట్ అండ్ కమ్యూనికేట్. హియరింగ్ చూడండి, స్క్రీన్ చూస్తున్నాము, కమ్యూనికేట్ చేస్తున్నాము. 4 మార్చ్ నేషనల్ సేఫ్టీ డే. థీమ్ వచ్చేటప్పటికండి సడక్ సురక్ష, రోడ్డు సేఫ్టీ కదా. సడక్ అంటే రోడ్డు, సురక్ష అనేది ఉండాలి, సేఫ్టీగా ఉండాలి. 8 మార్చ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఉమెన్ ఇన్ లీడర్షిప్ అచీవింగ్ యాన్ ఈక్వల్ ఫ్యూచర్ ఇన్ COVID-19 వరల్డ్. COVID-19 వరల్డ్లో ఈక్వల్ ఫ్యూచర్ అనేది ఉమెన్స్కి ఉండాలి అని చెప్పేసి ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే రోజు ఇచ్చారు. సో సెకండ్ థర్స్డే ఆఫ్ మార్చ్ వరల్డ్ కిడ్నీ డే. లివింగ్ వెల్ విత్ కిడ్నీ డిసీజెస్. ఇది 11th మార్చ్ అనేది మనం అబ్జర్వ్ చేస్తామండి. ఈసారి థీమ్ వచ్చిన లివింగ్ వెల్ విత్ కిడ్నీ డిసీజెస్. కిడ్నీ డిసీజెస్ ఉన్నా కూడా మనం బాగుండాలి అని చెప్పి. 15th మార్చ్ వరల్డ్ కన్స్యూమర్స్ రైట్ డే. ట్యాకిల్ ప్లాస్టిక్ పొల్యూషన్. సో వరల్డ్ కన్స్యూమర్ డే, ట్యాకిల్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనే దానికి సంబంధించి మనకి ఇది ఒకటి ఇంపార్టెంట్ అండి. 18th మార్చ్ వచ్చేటప్పటికి గ్లోబల్ రీసైక్లింగ్ డే. సో దీని యొక్క థీమ్ రీసైక్లింగ్ హీరోస్. 19th మార్చ్ వరల్డ్ స్లీప్ డే. 20th మార్చ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్. హ్యాపీనెస్ ఫర్ ఆల్ ఫర్ ఎవర్. ఓకేనా అండి, ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్. 20th మార్చ్ వరల్డ్ స్పారో డే. ఐ లవ్ స్పారోస్ థీమ్ ఈసారి. 20th మార్చ్ వరల్డ్ ఓరల్ హెల్త్ డే. థీమ్ వచ్చేటప్పటికి బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ మౌత్. ఓకేనండి, ఓరల్ అంటే మనం మాట్లాడేది కదా. సో మన నోటి యొక్క రక్షణకు సంబంధించి ఈ 20th మార్చ్ దాని యొక్క థీమ్ కూడా. 21st మార్చ్ వరల్డ్ ఫారెస్ట్రీ డే ఆర్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్. ఫారెస్ట్ రిస్టోరేషన్, ఏ పాత్ టు రికవరీ అండ్ వెల్ బీయింగ్. ఫారెస్ట్ రిస్టోరేషన్, సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్ రిలేటెడ్ అండి. 21st మార్చ్. 21st మార్చ్ అలాగే వరల్డ్ డౌన్ సిండ్రోమ్ డే. దాని యొక్క థీమ్ వి డిసైడ్.
21st March, World Poetry Day. 21st March, International Day for the Elimination of Racial Discrimination. Youth Standing Up Against Racism. Racism కి రిలేటెడ్ ఇదండి. సో 22nd March, వరల్డ్ వాటర్ డే. వాల్యూయింగ్ వాటర్, ఇది ఒకటి ఇంపార్టెంట్ అండి. 23rd March, వరల్డ్ మెట్రలాజికల్ డే. ద ఓషన్, అవర్ క్లైమేట్ అండ్ వెదర్. 24th March, వరల్డ్ ట్యూబర్క్యులోసిస్ డే. వచ్చేటప్పటికండి ద క్లాక్ ఈజ్ టిక్కింగ్. 27 వరల్డ్ థియేటర్ డే. 27th March అంటే లాస్ట్ సాటర్డే ఆఫ్ మార్చ్, ఎర్త్ అవర్ 2021 అండి, ఎర్త్ అవర్. దాని థీమ్ క్లైమేట్ చేంజ్ టు సేవ్ ఎర్త్. ఓకేనా అండి, దీస్ ఆర్ ద థీమ్స్. సో దీంట్లో కూడా మనకి ఇంపార్టెంట్ ఈ స్లైడ్ లో వచ్చేటప్పటికండి ఎర్త్ అవర్, ట్యూబర్క్యులోసిస్, మెట్రలాజికల్ డే, వాటర్ డే. అలానే ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ ఫారెస్ట్ డే అనేది ఒకటి ఇంపార్టెంట్ అండి. బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ మంత్ అంటే థీమ్ని బట్టి మనం ఇది ఒకటి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇటు వచ్చేటప్పటికండి ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్. ఈ రెండు ఇంపార్టెంట్ అండి. 15th March, 18th March, అలాగే 8th March. ఇక్కడ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా ఇంపార్టెంటే ఉన్నాయండి. ఓకేనా అండి, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ డేట్స్ అండ్ థీమ్స్. మళ్ళీ మిగతా ఎక్స్ట్రా మంత్స్వి తర్వాత మంత్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. ఈ వీడియో ఇక్కడితో ఆపుతున్నానండి. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు అంటే కనుక మీకు బెటర్ వీడియోస్ ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాం. కాబట్టి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పండి. థ్యాంక్ యూ అండి.